మైత్రి మీడియా వారం వారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన అతిథి పాలకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి, ది గ్రేట్ వండర్ గారి వారసురాలు. అమ్మా నమస్కారం అమ్మా. ఎలా ఉన్నాయమ్మా రాజకీయాలు? ఎందుకు బాగుంటాయి రాజకీయాలు? రాజకీయాలు ఎప్పుడు బాగుంటాయి. మన రాజకీయం చేసిన విధానము, రాజకీయానికి తోడుగా ఉండే పార్టీ నాయకత్వం అన్నీ కలిస్తే మంచి రాజకీయాలు చేయడానికి, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం, అన్ని వర్గాల ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం, అవకాశం ఈ రాజకీయాల్లో ఉంది. ఈ మధ్యన మీ సీఎం గారు అస్సలు మీకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నట్లున్నారు. అదేం లేదండి. రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ప్రజల మధ్యన ఉండాలి, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజలకి ఎప్పుడు వాళ్ళకి తోడుగా నిలబడాలంటే ప్రజల మధ్యన ఉంటేనే తెలుస్తాయి వాళ్ళకి. ప్రజల తాలూకా అవసరాలని ప్రజలకి ఏ రకంగా మనము చేస్తే వాళ్ళు బాగుంటాయి కుటుంబాలను ఆలోచించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి తోడుగా నిలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం, 100% కూడా. మరి ఏ రోజు కూడా వారికి అండగా నిలబడాలన్నా, వారికి దగ్గరలో ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మంచి ఆలోచన. ప్రజలు ఇప్పుడు ప్రజల మధ్యన ఉండే నాయకుడు ఎప్పుడు ప్రజాసేవకు వచ్చినప్పుడు వారికి తోడుగా నిలబడాలంటే ఇదొకటి. ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్యన ఉండడమే మన కర్తవ్యం. సేవే ధర్మం అని అన్నట్టు సేవ అనేది, ప్రజలకి సేవ చేయడం అనేది రాజకీయాల్లో అత్యంత అవసరమైన విధి. 3 పర్యాయాలు చట్టసభలకు వెళ్ళినటువంటి వండవ దొర ఫేమస్ అయినటువంటి ఆయన వారసురాలుగా మీరే ఉన్నారా? ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా రాజకీయాల్లో? ప్రస్తుతం అయితే మా నాన్నగారి తర్వాత చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం నాకు దక్కింది. ప్రజాప్రతినిధులుగా అయితే మాత్రం సర్పంచులుగా, మరి ఎంపీటీసీలుగా ఉండేది మా నాన్నగారి తర్వాత మా చిన్నాన్నగారు, మా పిన్ని గారు, మా వదిన గారు, మా మేనల్లుడు వీళ్ళందరూ వచ్చారు. మా నాన్నగారి తర్వాత మా పెద్దక్క కూడా ఒరిస్సాలో రాజకీయాల్లో బ్లాక్ డెవలప్మెంట్ దీంట్లో చేశారు, చైర్మన్గా చేశారు. తర్వాత మరి రాజకీయాల్లో మరి ఎవరిదైనా సరే మంచి పార్టీలో ఉండే అవకాశం ఉండేది, కానీ తర్వాత విరమించుకున్నారు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. అంటే మీ నాన్నగారు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీరు ఆయనలాగే 3 పర్యాయాలు కానీ 4 పర్యాయాలు కానీ తర్వాత కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. తప్పకుండా అండి. మంచి పనులు చేసి ప్రజల మధ్య నుండి ప్రజల కొరకు పాటుపడే వ్యక్తిత్వంతో, నిజాయితీతో, నిస్వార్థంగా పనిచేయాలని వచ్చిన ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరి ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఆ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి, మా నాన్నగారు చేసిన సేవలకి గుర్తింపుగానే వస్తే మీకు అండగా ఉంటామని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు టికెట్ ఇచ్చి నిలబడమని చెప్పేవారు. మరి నేను ఈ రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాను. నాన్నగారు వారసత్వం అని కాకుండా ఒక మంచి సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని తపనతో వచ్చాం. దైవకంగా వచ్చిన తర్వాత ప్రజారాజ్యంలో నేను పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను అప్పటి నుంచి సిన్సియర్గా మరి నాన్నగారి పేరు, మా కుటుంబంలో మా నాన్నగారి కంటే మా తాతగారు కూడా ఎమ్మెల్యేగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా ఒరిస్సాలో చేశారు. మా నాన్నగారు కూడా అలాగే మా అమ్మగారు, అన్నయ్య గారు, మేనమామ గారు కూడా 3 times స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్గా కాంగ్రెస్లో ఆయన పనిచేయడము. మా కుటుంబంకు ఉండే మరి ఒక నమ్మకం, విలువ, గౌరవంతో నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజలకి మంచి చేసే వ్యక్తులుగా మా కుటుంబంకు ఉండే ఆ గొప్ప విషయాన్ని దాన్ని వారసత్వంగా తీసుకొని ఈరోజు వచ్చాను తప్ప రాజకీయాలను వారసత్వంగా ఇచ్చుకొని రాలేదు. దాన్ని నిలబెట్టి విలువలతో కూడిన జీవితం కావచ్చు, విలువలతో కూడిన రాజకీయాలు కావచ్చు, విలువలతో కూడిన సేవ కావచ్చు, ఏదైనా ప్రజలకి మంచి చేసే విధంగా, గుర్తింపు పొందే విధంగా, ప్రజల్లో స్థిరస్థాయిగా ఈరోజు మా తాతగారినైనా సరే ఒరిస్సాలో
మరి పర్లాకిమిడిలో చేసేటప్పుడు కూడా మాకు ఎంతో ఈ రోజు వరకు అప్పన్న దొర గారు అని అనేసి మీ తాతగారు అని పిలుస్తారంటే ఎంతో గర్వంగా ఉంటుంది. అలాగే మా నాన్నగారు కూడా 1962లో కూడా స్వతంత్ర పార్టీ ద్వారా ఎంపీగా పార్వతీపురం కాన్స్టిట్యూన్సీ పోటీ చేసిన తర్వాత అంతకుముందు సర్పంచ్గా చేశారంట. తర్వాత మరి 1962లో స్వతంత్ర పార్టీలో ఎన్జి రంగా గారు పిలిచి ఇచ్చి ఒక ఎంపీగా గుర్తించి ఇచ్చారని అంటే మా కుటుంబంకున్న నమ్మకం, విలువలు, విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తున్నారని తెలిసి ఇచ్చారని అంటే దాన్ని కొనసాగించే విధంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిపించిన మరి ఈ ప్రజలకి మనం ఈ రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలనుకుంటున్నాం. అలాగే మరి పిసిసి జనరల్ సెక్రటరీగా చేశారు, ట్రైకార్ చైర్మన్గా చేశారని ఇవన్నీ కూడా ఆయన మంచితనానికి, ఆయన తాలూకా సేవలకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆ ప్రభావం మా కుటుంబం పడి ఎవరైనా వస్తే మీకు అవకాశం ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి అనుకోకుండా నేను ప్రజారాజ్యంలో వచ్చినప్పటికీ కూడా నాకు ఇక్కడ 22,000 సుమారు ఓట్లతోటి నాకు ఆ రోజు కూడా నిలబెట్టారు. మరి ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నువ్వు బ్యాంకులో ఉద్యోగం చేసి నష్టపోయావు, ప్రజారాజ్యంలో ఉండి నువ్వు ఇబ్బంది పడ్డావు, నువ్వు ప్రజల్లో నిత్యము ఉండి నీవు ప్రజల మధ్యలో నాయకురాలుగా నువ్వు ఎదగడానికి అన్ని రకాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను, నువ్వెప్పుడు కూడా నాయకుడు అనేవాడు కాళ్ళెత్తుకొని తిరిగేలాగా మనము ప్రజల మధ్యన ఉంటేనే ఇవన్నీ సాధ్యము, మనము అబద్ధాలు చెప్పి ఉండకూడదు, నిజాయితీగా పనిచేయాలి, వాళ్ళ గురించి మనము నిరంతరం ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలన్నదే చెప్పారు మాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం. దాన్ని ఈరోజు తూచ తప్పకుండా పాటించి ఈ ప్రాంత ప్రజల మధ్యన ఇలా నిలబడగలగంటేనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఈ రోజు వరకు అవి నిలబెట్టుకోగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజల మధ్యనే ఉండాలన్నప్పుడు మాకు నిరంతరము మీరు అన్న మాటకి ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, ప్రతి పని మీకు ప్రజల మధ్యన ఉండే విధంగా గడప గడపకి మన ప్రభుత్వం అనే పేరుతో కూడా మాకు మొట్టమొదట ఏ ఎమ్మెల్యేలు కూడా తిరగని విధంగా ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేసిన ముఖ్యమంత్రులు కూడా లేరు. అలాంటి పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, ఏవి కూడా శాచురేషను ప్రతిరోజు కూడా ప్రజల మధ్యన ఉండడము అనేది అన్నీ ఆయన నిత్యకృత్యంగా చెప్పడం వల్ల అవి మాకు ఎంతో మేలు చేసాయి. ఒక మంచి ఎమ్మెల్యేగా మాకు ప్రజాప్రతినిధిగా ప్రజాసేవకుడు చేసుకునే అవకాశానికి అది చాలా తోడుగా నిలిచింది. ఈరోజు ఇక్కడుండే స్థానికంగా ఉండే గౌరవ పెద్దలు రాజశేఖరం గారు, వారి కుటుంబం, మరి వారి తోటి పాటు నాతో పాటు వారి బిడ్డకి విక్రాంత్ బాబుకి మాకు కలిపి ఒక అక్క తమ్ముళ్ళలాగా మీరు ముందుకు వెళ్ళండి అని దిశానిర్దేశం చేసిన రాజశేఖరం గారి తాలూకా సీనియారిటీ బట్టి అతను చెప్పిన ప్రతి ఇక్కడుండే రాజకీయ అవకాశాలు కానీ రాజకీయంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే సూచనలు, సలహాలు కూడా మాకు ఎంతో ఉపయోగపడబట్టే ఈరోజు 2 సార్లు గెలిచిన మాకు కానీ మరి ఎమ్మెల్సీగా విప్పుగా ఇచ్చే అవకాశం కానీ ఇచ్చారంటే ప్రభుత్వం గుర్తించిందంటే నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల తాలూకా అవసరాలని, అవస్థల్ని అన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అటు సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అనుభవం తెచ్చుకునే విధంగా ఈరోజు నిలిచామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఓకే మేడం, విశ్వసరాయ అనేది మీకు ఎలా సంక్రమించింది? విశ్వాసరాయ అన్నది మా నాన్నగారు సొంత గ్రామంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే పర్లాకిమిడి దగ్గరలో ఉండే సియాలి అనే గ్రామంలో మొకాసా జమీందారులు వీళ్ళు, మా తాతగారు, మా నాన్నగారు, వాళ్ళ కుటుంబం అంతా అప్పుడు వాళ్ళు సామంతులుగా మరి పర్లాకిమిడి రాజుల దగ్గర పనిచేసేవారు. అప్పుడు నిజాయితీతో, విశ్వాసంతో పనిచేసి వారికి సకాలంలో అన్ని రకాలుగా సేవలు కానీ, పన్నులు కట్టించడం కానీ, వాళ్ళ తాలూకా ప్రతి పనిలోనూ తోడుగా నిలబడే ఆ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటప్పుడు వాళ్ళు గుర్తించి మాకు విశ్వాసరాయ అని బిరుదు ఇవ్వడం జరిగిందండి. ఆ విశ్వాసరాయ బిరుదుని మేము బిరుదుగా ఉండేటప్పుడు దాన్ని మేము మా పేరుకి ఉంచడం వల్ల మాకు
పెర్మనెంట్గా శాశ్వతంగా మాకు మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మీరు చూసినా మీరు తెలుసుకున్న విశ్వాసరాయన అన్న దీనికి అర్థం చెప్పే విధంగా విశ్వాసపాత్రంగా ఉంటాం, విశ్వసనీయతని మనం చాటుకుంటాం. కాబట్టి దాన్ని అలాగ మా కుటుంబంలో ఉండే మా మా నాన్నగారి తాలూకా ఫ్యామిలీస్ అందరికీ కూడా ఆ బిరుదున్న పేరుతో మేము కంటిన్యూ చేసుకోవడం, అది కూడా మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా పూర్వీకులు కూడా అంత ఉన్నతంగా విలువలతో కూడిన వ్యవస్థలో ఉండడం వలన అది మాకు ఆస్తిగా, అది వెలకట్టలేని ఆస్తిగా ఈరోజు మాకు వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవడానికి నా ఇంట్లో నాకు ఈ రకంగా దేవుడు దయ వలన జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఆశీస్సులతో ఒక సోదరుడిగా మా కుటుంబానికి ఆ రకంగా ఆ విలువలు పెంచే విధంగా మాకు ఈ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం వలన నేను ఇవన్నీ సాధించగలిగినందుకు కూడా మేము ఎప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఓకే మేడం. విశ్వాసరాయ కళావతి మార్కు కలిగినటువంటి అభివృద్ధి ఈ 2 times మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేపథ్యంలో ఏమైనా ఉన్నాయా, చేశారా? అంటే ఆ కార్యక్రమం చూసిన వెంటనే లేకపోతే ఆ ప్రాజెక్ట్ చూసిన వెంటనే ఇది కళావతి గారు తీసుకొచ్చారు అని చెప్పేటువంటి. తప్పకుండా అండి. మేము ఈరోజే కాదు, గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశాలు మాకు ఈ ప్రాంతంలో పర్యటనకి ప్రతి గ్రామాన్ని చూడడం వలన ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న అవస్థలు కానీ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నవి, చదువుల పట్ల ఇబ్బందులు పడుతున్నవి, ఇవి ముఖ్యంగా మేము గమనించినవి. అయితే సాగునీరుకి మాకు ఎప్పటి నుంచో తోటపల్లి ఆధునీకరణ కోసం మేము కలలు కన్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని డి కేటగిరీలో ఉన్నప్పటికీ రివర్స్ టెండరింగ్లో అయితే తిరిగి మనకి కొంత అమౌంట్ కలిసి వస్తుందన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా మరి మా అభ్యర్థన, మరి విక్రాంత్ బాబు, రాజశేఖరం గారు మేము ముగ్గురు అడిగిన అభ్యర్థనని చూసుకొని, రాజం జోగులు గారు చూసుకొని 193 కోట్లని యాజ్ ఇట్ ఈజ్గా శాంక్షన్ చేయడం, దానివలన ఈ ప్రాంతంలో ఉండే 1,25,000 ఎకరాల పైబడి సాగుకి మాకు అవకాశం దక్కింది. అది పనులు 23 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయి. మరి కరోనా కష్టకాలంలో 2.5 సంవత్సరాలు మరి దానికి ఎటువంటి అవకాశం లేక అవస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఈరోజు వాలంటరీ వ్యవస్థతోటి మరి ఆయన ముందు ఆలోచనతో మనకు ఆరోగ్యాన్ని రక్షించే విధంగా 2.5 సంవత్సరాలు నష్టపోయిన పరిస్థితుల్లో కొంత జాప్యం జరిగింది తప్ప అది 193 కోట్లతోటి మాకు ఇవ్వడం అనేది మా రైతులకి ఇక్కడ 80% పండించే రైతులందరికీ కూడా అది మేలు జరిగే కార్యక్రమం త్వరలోనే పూర్తి అవ్వబోతుంది. అలాగే మాకు హాస్పిటల్స్ లేవు ఈ ఏరియాలోనంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మీ ట్రైబల్ ఏరియాలో గిరిజనుల కోసం ఎంతో దూరం నుంచి వచ్చే వారికి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసమని 50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది సీతంపేటలో. అలాగే ఏరియా హాస్పిటల్ అప్గ్రేడేషన్కి కూడా 22 కోట్లు సీతంపేటలో ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అది పూర్తి స్థాయిలో రావడం, పూర్తి స్థాయిలో డాక్టర్ని సిబ్బందిని వేయడము చరిత్ర. అసలు అటువంటి చరిత్ర ఈరోజు మాకు అందరూ కూడా డాక్టర్లతో ఉండడం వలన వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్య సురక్ష ఇవన్నీ కూడా ఒకటిదాని తర్వాత ఒకటి అలాగ నిరంతరం ఆయన ఆలోచనని మార్చుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేర్చుకుంటూ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, ఆరోగ్య ఆసరా డబ్బులు ఇవ్వడం కానీ, మరి సీఎం సహాయ నిధి నుంచి కూడా నాకు ఇచ్చినంతగా ఎవరికి ఇవ్వలేదని నేను గర్వంగా చెప్పుకోగలను. అంతే అలాంటి నిస్సహాయులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే దాదాపు 10 కోట్ల పైగా ఈ ఏరియాలోన నేను ఇవ్వడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అలాంటి నిస్సహాయులకి, నిరుపేదలకి, నిస్సహాయులకి, అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి ఏదో రకంగా తప్పిపోయిన బీమా సౌకర్యం లేకుండా చనిపోయిన కుటుంబాలకి, అంగవైకల్యం కుటుంబాలకి 10 కోట్లతో ఆదుకోవడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి సేవ నా ద్వారా వాళ్ళ సహాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది చాలా నా మనసుకి చాలా
అది ఒక అదృష్టంగా భావించే అవకాశం అది. ఆ రకంగా కాకుండా ఈరోజు ఏకలవ్య స్కూల్కి 2011లో అప్పటి కుర్వం కిషోర్ చంద్రదేవ్ గారి హయాంలో జరిగింది. ఎన్నో వివిధ కారణాల వలన ఈ అశ్రద్ధ వలన దాని వైపు దృష్టి పెట్టకపోవడం వల్ల ఒక 3 కోట్లతో ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసింది కేంద్రము. ఆ ఏకలవ్య స్కూలు 2 కూడా సీతంపేట ఒకటి లిటరసీ రేట్ తక్కువ ఉందని, ఇప్పుడు నిరక్షరాస్యులు ఉన్నారని ఎక్కువని గిరిజన ప్రాంతాల్లో ఇవ్వడం కోసమని అదొకటి, బామిల్లో ఒకటి ఇవ్వడం జరిగింది. దానికి నేను అసెంబ్లీలో మొట్టమొదట నేను అడగడం బట్టి దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి దాన్ని ఈరోజు 24 కోట్లతో ఒక ఏకలవ్య స్కూల్ సెంట్రల్ సిలబస్తో పిల్లలకి, మా గిరిజన పిల్లలకి పూర్తి ఇంగ్లీష్ మీడియము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేయడం అనేది అది నిర్మాణం జరగడానికి ఈరోజు స్థల సేకరణ చేసి త్వరగా జరగడం జరిగింది. అయితే ఆ రోజు రాజకీయాలతో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అకారణంగా ఈ సీతంపేటలో ఉండే ఏజెన్సీలో నుండి మా ఏకలవ్య స్కూల్ని కూడా మరి తెలుగుదేశం వాళ్ళు మెలియపుట్టి పంపించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ కూడా మా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ అవకాశం ఉంటుంది పోనీలే అని అనేసి అనుకున్నాం. కానీ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో పోరాడి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం వలన అక్కడ మరి ఎవరైతే గిరిజనులందరికీ ఉన్నత విద్యలు కావాలనుకుంటే ఎప్పుడూ లేని విధంగా మండలంకి ఒకటి లెక్కన ఏకలవ్య స్కూల్ని కూడా చాలా వరకు ఈ మన ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో కేంద్రంతో కూడా మేము మంచిగా అడగడం వలన వాటిని గుర్తించి కేంద్రం నుంచి కూడా ఏకలవ్య స్కూల్ని తీసుకురావడం, సకాలంలో వాళ్ళ స్కూల్ని ఎక్కడొక్కడ మరి ఓపెన్ చేసి వాళ్ళకి క్లాసులు అయ్యేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా పిల్లల తాలూకా భవిష్యత్తుకి కూడా బంగారు బాట వేశారు. కళావతి గారి మార్కు అభివృద్ధి మళ్ళీ కళావతి గారి మార్కు అభివృద్ధి మళ్ళీ ఆమెను ఎమ్మెల్యే చేసే అవకాశం ఉందంటారా? దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అన్నట్టుగా మరి అందరి అండదండలతో నేను తప్పకుండా విజయం సాధిస్తాను. ప్రజలకి మరింత మెరుగైన పరిపాలనలో భాగస్వామ్యురాలినై ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏవైతే మంచి ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే అందరికీ న్యాయం జరగాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఇక్కడ మహిళల సాధికారత సాధించాలి, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలి అన్న తపనతో చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఆరోగ్యం పట్ల జల్లెడ పట్టిన ప్రతి ఇంటిలోనూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదని నేరుగా చూసి నేరుగా అకౌంట్లో వేసి ఇంకేం అవసరమని చెప్పండి, ఏవైనా హై ప్రయారిటీ వర్క్స్ ఏవైనా రాకపోతే నాకు చెప్పండి అని అనడం వల్ల తూచా తప్పకుండా ఈరోజు 102 సచివాలయాల పరిధిలో ఉండే 87,000 హౌస్ హోల్డ్ని నేను టచ్ చేయగలిగానంటే అది జగనన్న ఇచ్చిన ధైర్యము, మంచి పరిపాలన అని అనేది 100% మాకు తృప్తి కలిగిస్తేనే మేము సేవ చేయడానికి శక్తి ఉంటుంది. అటువంటి మంచి ప్రభుత్వంలో మంచి ఆలోచనాపరుడు, మంచి మనసున్న నాయకుడు దగ్గర పనిచేయడం. మంచి మనసున్న నాయకుడు అని అన్నారు కదండి. ఒక మహిళగా, గిరిజన నేతగా, అక్క నువ్వు ముందుకు సాగు నేనున్నాను అని చెప్పి మీ సోదరుడు అన్నారు. కానీ మీకు ఆ స్థాయిలో ఓ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ టైం అయినా వస్తుందని ఆశించవచ్చా? మంత్రి పదవులు ఇవ్వలేదని అనడం అనేది, మంత్రి పదవుల గురించి మీకు తెలుసు. 151 మంది గెలిచున్న, ఎక్కడ లేని విధంగా గెలిచిన ప్రభుత్వంలో ఉన్నాం. అటువంటి దీంట్లో అవి కేవలం 23, 24కు పరిమితమైన మంత్రి పదవులు. ఆ రేషియో ప్రకారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఆలోచనలు ఒక ప్రాంతంలోన ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధిలో ఆ సామాజిక వర్గానికి గౌరవించే విధంగా ఆలోచించినప్పుడు ఎవరినో ఒకరిని ఒక గిరిజన మంత్రిగా చూడడం, అందులోనూ ఈ ప్రభుత్వంలో మైనారిటీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనారిటీలని ఏదైతే చేస్తున్నారో అదే విధంగా ఉప ముఖ్యమంత్రులను వేయడం, ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని, హోదాని ఇవ్వడం ఫస్ట్ టైం మాకు చూస్తున్నాము. ఇటువంటి గిరిజనులకి ఇంకా ఇంతకంటే గౌరవం ఏం కావాలని అనుకున్నప్పుడు ఎవరు మంత్రి పదవి నాకు వెనకెట్టారంటే, మేము 7గురు ఉండేటప్పుడు ఒకే పదవి ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినా 7గురికి మాకు సమానం అనుకునే సంతోషంగా మాకు ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి హోదా. ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రిగా ఎవరైనా
మాకు ఒకటేనన్న భావంతో మనం పనిచేస్తున్నాం తప్ప అది మేము ఆయన ప్రభుత్వంలో మేము మరలా మాకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకాన్ని ప్రతి అభివృద్ధిని మేము ప్రజలకు అందించడానికి వారధులుగా ఉండాలనుకుంటున్నాం తప్ప సేవకులకు ఉండాలనుకుంటున్నాం తప్ప పదవులు అనేవి అవి ఆ స్థాయిని బట్టి అక్కడ ఉండే ఏరియాని బట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మేము సంతోషంగా అందరం కూడా ఈ ఈ ప్రభుత్వంలో ఆ రకంగా మేము పనిచేస్తున్నాం. మీ నియోజకవర్గంలో అంతా సక్రమంగా ఉంది, మరోసారి నాకు ప్రజల అవకాశం ఇస్తారని చెప్తున్నారు. కానీ పాలకొండ మున్సిపాలిటీ విషయానికి వస్తే మెజార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్లు మీ వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మీకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితా? మీరు అనుకుంటున్నారు కానీ నాకు వర్గం అంటూ లేదు. 17 మందిని నేను తమ్ముళ్ళుగా నేను గెలిపించుకున్నాను. అవి చిన్న చిన్న పర్సనల్గా ఉంటాయండి. వాళ్ళు లోకల్గా ఉండే స్థానికతలో ఉండే వాళ్ళలో ఉండే ఏవైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ మామూలుగా అయితే పార్టీ పరంగా అయితే అందరూ కూడా ఐకమత్యంతో ఉంటారు. అందరం కూడా పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తాము. దేనికైనా సరే అందరూ కలిసి కట్టుకుంటారు. మనము లేని చోట ఎవరైనా డిస్కషన్స్ ఉంటాయి, ఒకరికొకరికి ఒక అన్నదమ్ములమే కలిసి ఉండం. అలాంటిది ఎవరి వార్డుని వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ సచివాలయాల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారిలో 20 లక్షలు గ్రాంట్ని ఇవ్వడం జరిగింది నేను గడపకి వెళ్ళేటప్పుడు. దానివల్ల ప్రతి గడప నేను తిరిగినప్పుడు అక్కడుండే సమస్యలు, ఇది కొత్తగా అయిన మున్సిపాలిటీ అంటే ఏదైనా సరే కొత్తగా అయిన మున్సిపాలిటీ 2013లో అవ్వచ్చు. మరి ఆ ప్రభుత్వంలో కూడా స్టార్టప్ గ్రాంట్ వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో అంతకుముందున్న ఏవైనా ఉంటే డెట్స్ అన్నీ ఉంటే అవన్నిటినీ కూడా రికవరీ చేసి క్లియర్ చేయడము. తర్వాత మున్సిపాలిటీలో ఉండే సిస్టమ్స్ ఏంటంటే అన్నీ కూడా 500లకు కూడా మరి మున్సిపాలిటీ పరిధిలో ఉండే కాంట్రాక్టులు వచ్చి చేయడం అనేది జరుగుతుండడం వల్ల కొంత జాప్యం జరిగింది. పనులు తిరిగి వెళ్ళిపోవడం గత ప్రభుత్వంలో అలా జరిగింది. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఇచ్చిన ఫండ్కి మనము జిఎస్టీని కట్టి చేయడం వలన మన పథకాలు ఏవైనా ఉంటే మన వాళ్ళ చేత కాకుండా చేయడం వలనప్పుడు నామినేటెడ్ పద్ధతిలో చేయమనడానికి కూడా మనం తెచ్చుకొని చేయడం జరిగింది. అప్పుడు కూడా మనకు అక్కడ ఉండే చాలా రోజులుగా ఉండి ఈ మేజర్ పంచాయతీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మేము గెలవలేకపోయిన పరిస్థితిలో ఉండేటప్పుడు ఎన్ని గ్రాంట్స్ వచ్చినా ఎస్టీ ఎస్సీ సప్లైన్లు వచ్చినా అవన్నిటిని కూడా తిరిగి సరిదిద్దలేని కారణంగా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేకపోయింది. ఆ టైంలో కూడా నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి 40 లక్షల గ్రాంట్ని పెంచడం జరిగింది. 20 లక్షలకు బదులు 40 లక్షల గ్రాంట్ పెట్టి ప్రతి వీధి చిన్న చిన్న సందుల్లో కూడా మనం సీసీ రోడ్లని వేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే నానమృతి పథకం కింద గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి వదిలేసింది కూడా 54 కోట్లతో మళ్ళా దాన్ని పునరుద్ధరించి దాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే రోడ్లు వేయాలి, రోడ్లు వేసిన తర్వాత కాలువలని మనం బాగు చేయాలనుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఈ పైప్ లైన్లు వేయాలి. దానికోసము పెండింగ్ ఉంచి చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే 1435 ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకి ఇవ్వడం జరిగింది. మేము గడప గడపకి గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగినప్పుడు కూడా అందరూ కూడా మా మున్సిపాలిటీ పరిధిలో ఉండే పేద అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇల్లు లేవని అడిగినప్పుడు 489 వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటికి బదులు రెండింతలు సాయం చేస్తానన్న విధంగా మాకు 1435 ఇల్లు పట్టాలనిచ్చి ఈరోజు ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తున్నారు. అందులో మా తాలూకా కౌన్సిలర్ సోదరులే కొంతమంది బాధ్యత వహించి వారికి సహాయకారిగా ఉంటున్నారు. అంతే తప్ప ఇది వ్యక్తిగతంగా ఒక పనిగట్టుకొని కొంతమంది పత్రికా సోదరులు అవ్వచ్చు, మీడియా మిత్రులు అవ్వచ్చు, తెలుగుదేశం తాలూకా అనుకూలు అవ్వచ్చు, కావాలని ఒక 3 ఉన్నారు. వాళ్ళు అదే పనిగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. వర్గాలుగా విడిపోయి వర్గాలుగా అది ఎత్తి మాత్రం అది అసలు అసందర్భంగా మాట్లాడుతున్నారు. అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఏదో ఒక రోజు మాట్లాడినప్పుడు మాకు ఈ పని అవ్వలేదు, అది అవ్వలేదు అని అడగడము ఒక కౌన్సిలర్గా ధర్మం. అప్పుడు స్వాతి కౌన్సిలర్లు కూడా దాన్ని అర్థం చేసుకొని
ఆ ఆ వార్డులో ఉండే సమస్యని కోసం వాళ్ళు అడుగుతున్నప్పుడు మన సమస్య గురించి మనం చెప్పుకోవడం అది ధర్మం. కానీ కొత్తగా కొంతమంది కౌన్సిలర్లు అవ్వచ్చు, వాళ్ళకి అనుభవ రాహిత్యంతో ఉండేటప్పుడు మాట మాట అనుకోవడం వల్ల దాన్ని ఏదో పెద్దగా చిత్రీకరించి గెలిపించినప్పటికీ ఈ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ అనని అది చిన్నది మా సమస్యని పెద్దగా చెడుగా భూతద్దంలో వచ్చేసి ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మాకు ఎటువంటి నష్టం లేదు. అభివృద్ధి అనేది ప్రజలకు తెలుసు. ఇంటింటికి నేను వెళ్ళి ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజల తాలూకు సమస్యలన్నింటినీ నేరుగా తెలుసుకొని సచివాలయ పరిధి నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి నేరుగా సీఎం గారికి సమస్యలన్నీ తెలియబట్టే నాకు 40 లక్షల గ్రాంట్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా 40 లక్షల గ్రాంట్ని ఒక మున్సిపాలిటీలకు ఇవ్వడం అనేది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అండగా మాకు నిలబడ్డారంటే చేసిన పనికి అవసరాలు గుర్తించిన నాయకులుగా మాకు ప్రజలకి మధ్యన ఉంటున్నాం కాబట్టి ప్రజలకు మేలు చేసే పనులన్నింటినీ మేము అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఆదుకుంటున్నారండి. పాలకొండ నియోజకవర్గంలో అద్భుతమైన అభివృద్ధి చేశామని మీరు చెప్తున్నారు, నిజమేనండి? అద్భుతం అంటే నేను ప్రజల తాలూకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని నేరుగా గుర్తించి మా ప్రజాప్రతినిధులతో గెలిచిన వాళ్ళతో మా పార్టీకి చాలా నమ్మి వచ్చిన మా నాయకులతో కలిసి వెళ్ళి చూడడం వలన మేము ప్రతిదీ కూడా చాలా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అంటే ప్రజలకి ఏది అవసరం అనుకుంటే అది మీరు చేశానంటారు. మరి డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంటండి? డంపింగ్ యార్డ్ పరిస్థితి అది ప్రజలకు అవసరం కాదా? ప్రజలకు అవసరం కాబట్టే మేము 2 చోట్ల గుర్తించడం జరిగింది. ఒకటి లోకల్గా గుర్తించినప్పుడు అది ప్రజల మధ్యన పరిసరాల మధ్యన ఉన్నదనేసి వాళ్ళు ప్రజల ఆరోగ్యం కూడా చూడాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మేము అదే పాలకొండ మండలంలో మేము బెజ్జి దగ్గర చూడడం జరిగింది. బెజ్జి దగ్గర గ్రామస్తులందరితోటి మాట్లాడడం జరిగింది. బెజ్జి గ్రామస్తుల్లో నుండే 5 గవర్నమెంట్ సైట్ని వాళ్ళ కండిషన్లకు అనుగుణంగా అంటే చుట్టూ ప్రహరీ నిర్మించిన తర్వాత ఏ రోజు డంపింగ్ ఆ రోజు మీరు చెయ్యాలి, కానీ ఎప్పటి నుంచో నిల్వ ఉన్న డంపింగ్ వద్దననేసి ఆ ప్రజలు కోరితే కావాలని తెలుగుదేశం నాయకులు అక్కడ ఉండే కన్నాన్ అప్పలనాయుడు అన్న అతని వ్యక్తి అక్కడ పాలకొండలో నివసిస్తాడు. టీడీపారాపురం జనాలకి రెచ్చగొడతాడు. ఆయనకి ఇంకొకటి మంచి చేసే ఆలోచన కానీ మంచి మనసు కూడా లేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది. అంతకుముందు ప్రజారాజ్యంలో ఉండేవాడు, మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళాడు. తెలుగుదేశంలో ఉంటూ ఇప్పుడు ఇది కేవలం ఆయన వచ్చి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఇబ్బందులు సృష్టించి అది కోర్టులను కూడా వేయడం జరిగింది. అది మాకు కోర్టు నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ డంపింగ్ యార్డ్ని అక్కడ వేయడం జరుగుతుంది. మేము అడ్డుకోలేదు, మాకు అడ్డుకోవడానికి అన్ని రకాలుగా టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టి చేస్తున్నారు. మళ్ళీ టీడీపీ వాళ్ళే ఎటువంటి ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు 2014 ఉండే ప్రభుత్వం డంపింగ్ యార్డు గురించి కానీ అసలు వాళ్ళకి మొదట పట్టం కట్టిన కొత్తగా అయిన పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అయినప్పుడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా తాత్సారం చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళే ఇలాంటి బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ డంపింగ్ యార్డు సమస్య ప్రజలకి మాకు ఇబ్బందికరం ఉన్నవి. ప్రజలకి రెచ్చగొట్టి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఈ అరాచకానికి మరి త్వరలోనే నేను గెలిచిన తర్వాత దానికి శాశ్వతమైన పరిష్కారం చేస్తామని తెలియజేస్తాను. విశ్వాసరాయ పేరులోనే విశ్వాసం ఉంది. కళావతి ఆమె ఇప్పటివరకు ఎటువంటి అవినీతి మరక లేదని చెప్పి ఒక చరిత్ర అయితే ఉంది. కానీ ఈసారి మాత్రం ఈ పర్యాయం మాత్రం ఆమె కరప్షన్కు లోనవుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ రుజువులు చేయలేదు కదా. రుజువు చేసే అవకాశం కానీ వారికి అంత ధైర్యం కానీ నా ఎదురుగొచ్చి పలానా ఇదని చెప్పే ధైర్యం లేదు. కేవలము వాళ్ళు మళ్ళా గెలవడానికి ఇదొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ గెలవడానికి ఉన్న తాపత్రయపడిలో అనవసరమైన అప్రతిష్ట పాలు చేయడానికి కోసం నన్ను లేనిపోని మరకలు అంటిస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాం, మా తాత తండ్రుల నుంచి చరిత్ర విశ్వాసరాయన బిరుదు కాకుండా నీతి నిజాయితీలకు మారుపేరు. మాకుండే దీంట్లో మేము తిరిగి ఇచ్చే మనుషులం కానీ
ఎవరి దగ్గర తీసుకునే మనుషులం కాదు. ఎటువంటి నా దగ్గర ఎటువంటి బిజినెస్లు లేవు, ఎటువంటి వ్యాపారాలు లేవు, ఎటువంటి అక్రమాలు లేవు, ఎటువంటి ఏ రకమైనది కూడా ప్రజలకి నేను మేలు చేయడం, నాకున్నంతలో నేను సాయం చేయడం. సాయం నేను చేయకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడిగి ఆయన ద్వారా నేను తెప్పించుకున్న సీఎం రిలీఫ్ ఫండ్లే అనుకో ఉదాహరణ. అలాంటిది నేను అవినీతిలో కూరుకుపోయానని మొన్న కూడా ఒకడు అన్నాడు. వాళ్ళు అవినీతి చేస్తున్నారు కాబట్టి పచ్చకామర్ల వాడికి లోకమల్ల పచ్చకుంటుంది అన్నట్టు వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలైతే 100% కూడా నమ్మరు. మా కుటుంబం పట్ల కానీ నా పట్ల కానీ 13 ఏళ్ళుగా నాకు దీవిస్తున్న ప్రజల్లోని ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు నన్ను చూసుకుంటున్న వాళ్ళందరికీ నేను తెలుసు. ఎవరికో ఒకరిద్దరికి వచ్చి మీడియాలోనో వాట్సాప్లోనో చెప్పుకొని వాళ్ళు కలలు కంటున్నారు. అదంతా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా నమ్మరు. ఎవ్వరు కూడా మా కుటుంబం పట్ల కానీ నా పట్ల కానీ విశ్వాసరాయ్ కళావతి అన్న వ్యక్తి మీద ఎటువంటి మరక లేదనేది యథార్థం. ఇసుక ర్యాంపు, భామి మండలంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపు ఒరిస్సాకి అటు అక్కడి నుంచే ఇసుక వెళ్ళే పరిస్థితి, ఇటు ఆంధ్రాకి కూడా వచ్చే పరిస్థితి. మీ కనుసైగ లేకన్నా, మీ ఆజ్ఞ లేకన్నా అక్కడి నుంచి ఇసుక లారీలు కదలవట. కలెక్టర్ గారు నాకు తెలియకుండా కూడా ఇసుక ర్యాంపులు 5 ఇచ్చారు ఈ నియోజకవర్గంలో. అంటే మేము ఎంత పారదర్శక పరిపాలనలోన ఎంత నిబద్ధతతో ఉన్నామంటే రూల్ ప్రకారంగా ఏవైతే గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ రీచ్ల ద్వారా ఇసుక అనేది సామాజిక అవసరాల కోసం, ఇల్లు కట్టుకోవడానికి అవసరాల కోసం, అలాగే మనకుండే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఎన్నో సచివాలయాలు కావచ్చు, నాడు నేడు కావచ్చు, అన్నిటి కోసము అవసరాల కోసం గవర్నమెంట్ వారికి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి అవి నడిపించుకుంటున్న లారీలకి ఇసుకకి నాకేంటి సంబంధం ఉంటుంది? ఎవరు అడిగినా చెప్తారు. ఈ నా కనుసన్నల నన్ను అవసరం నాకేమంది. నేనేమి భావిన మండలంలో ఇల్లు కట్టుకోలేదు. నేను వండవలో ఉన్న దగ్గర నాకు ఇల్లు లేదు. నాకు ఇంటి తప్ప నా కన్నవారి ఇంటి దగ్గర నేను ఉంటున్నాను. నా కన్నవారి పేరుతోనే నేను ఈ రాజకీయంకి నాకు ప్రజల ఆశీస్సులు అందించారు కాబట్టి నేను చేస్తున్నాను. అలాంటప్పుడు నేను కనుసన్నల్లోనంటే నేను ఇది అర్ధరహితమైన మాటలు అపవాదులు పెట్టడానికి ఇంకొక మార్గం. అంటే రీచ్ నుంచి ఇసుక బయటికి వెళ్ళాలంటే అందుకు తగ్గట్టుగా మీకు సుంకం కట్టాలని చెప్తున్నారు. మీరు అసలు అడిగిన వాళ్ళకి రమ్మనండి. అసలు ఎలా అడుగుతున్నారు, ఎందుకు అడగాలి? అది గవర్నమెంట్ రీచ్గా సాక్షాత్తు కలెక్టర్ గారు 5 రీచ్లు ఉన్నాయి ఇక్కడ, గవర్నమెంట్ రీచ్లు, వీటికి పర్మిషన్ ఇస్తున్నాం, దీని ద్వారానే మీరు ఇసుకని తీసుకోండి అని అది కలెక్టర్ గారు బాధ్యతగా ఆయన చెప్పినప్పుడు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం కానీ, నా ప్రమేయం కానీ, నా కనుసన్నల్లో అదుపాజ్ఞలు ఉండాల్సిన అవసరము ఎవరు లారీ వాళ్ళకి లేదు, అక్కడ పనిచేసిన కాంట్రాక్టులు ఎవరో తెలియదు, వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదు, అటువంటి ఇంట్రెస్ట్ లేదు, అటువంటి ఆలోచన లేదు. కాబట్టి 13 ఏళ్ళుగా నిరంతరాయంగా నేను పనిచేస్తూ వెళ్తున్నదానికి నాకు ఉదయం నుంచి సాయంకాలం వరకు జనాల్ని చూసుకోవడం, జనాల తాలూకా గౌరవాన్ని చూసుకోవడం, జనాల తాలూకా అవసరాలు చూడడం నా బాధ్యత. నాకు ఏటిచ్చారు అనేది నాకు బాగా తెలుసు. నా బాధ్యతని నేను తూచా తప్పకుండా నేను నెరవేరుస్తున్న తీరు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నాకు అంత టైం లేదు, అలాంటి ఆలోచనలు లేవు, అంత అవసరం కూడా నాకు లేదు. ఓకే, ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, హ్యాట్రిక్ కొడతాను నేను, 3వ పర్యాయం కూడా ప్రజలకి నన్ను ఆదరిస్తారు అని. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పొత్తుతో ముందుకొస్తున్న పరిస్థితి. ఇంకో పక్క కాంగ్రెసు బలోపేతం అవ్వడానికి షర్మిలాని రంగంలోకి దించిన పరిస్థితి. వీళ్ళందరినీ ఎదుర్కొని సహజంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూ నెక్స్ట్ టైం ఎలా విజయం సాధించగలరు అనుకుంటున్నారు? అందులోనే ఉంది కదా మీరు చెప్తుంది. ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి తరగతి పరిపాలనని చూసి సిగ్గుతో బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మధ్యకాలంలో ముసుగులని తీసి బయటకు వచ్చి పొత్తులని లేనిపోనివన్నీ చేసుకుని ఈ మధ్య వస్తున్నారు. జనసేన ఎక్కడున్నారు? కరోనాలో ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? లోకేష్ ఎక్కడున్నారు? కరోనా కష్టకాలంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేము పెట్టే వాలంటీర్ వ్యవస్థ, మేము పెట్టే సచివాలయ వ్యవస్థ, మేము పెట్టే అధికారులందరినీ కూడా సమాయత్తం చేసి ఐఏఎస్ఎల్ స్థాయి వరకు చేసి కష్టకాలంలో కష్టపడి పనిచేసినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఏ జూమ్ మీటింగ్లో చెప్పుకొని అసలు వచ్చి ఎవరికైనా కరోనా దగ్గర వచ్చి ఏమైనా పలకరించారా? కరోనా చర్యల కోసము చేస్తున్న దీనికి సాయంగా నిలబడ్డారా? సలహాలు సూచనలు ఇచ్చారా? ఏమీ చేయకుండా ప్రపంచమంతా వ్యాప్తంగా చేస్తే వీళ్ళు ఎక్కడున్నారు? ఆ రోజు ఒక్కొక్కరు
పక్క రాష్ట్రాల నుంచి పరిగెత్తుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఆయన తాలూకా పరిపాలనగా నేనెందుకు చేయలేకపోయాను, ఎంత అనుభవం ఉండి నేనేం చేయలేకపోయానని సిగ్గుతో ఉండి రిటైర్ అయిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొడుకుని కోసము మూడు పదవులు ఆ రోజు కట్టబెట్టి, ఎటువంటి అనుభవం లేని వాడికి పదవులు కట్టబెట్టి ఆ రోజు అన్ని రకాలుగా తూట్లు పొడిచారు వ్యవస్థని. స్వార్థం కోసము కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసము ఆయన పాటలు పడి ఈరోజు అతన్ని ఈరోజు తీసుకొచ్చి ఆయన కొడుకుంటుండగా ఇంకొక దత్తపుత్రుని అనుకొని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆయన ఎందుకో ఏమి సాధించారు? ఒక్క వారాహి రథాన్ని పట్టుకొని ఒక్క రోజులోనే ఫెయిల్ అయిపోయారు. ఈరోజు ఈ లోపల కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వ్యక్తిని ఒక క్యాంపెయిన్ తెచ్చుకున్నారు. ఆమె ఆ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసిపోతే ఏమవుతుంది? బీజేపీ ఒకరోజు జనసేనతోటి, ఒకరోజు టీడీపీతోటి పొత్తులైనప్పుడు ఏ రకమైన గెలుపులకి ఆస్కారం లేకుండా పోయినప్పుడు ఈరోజు ఆరందరూ కూడా భయపడుతూ ఇటువంటి మంచిగా ప్రజల్లో మేలు చేసే వ్యక్తి శాచురేషన్ మీద పథకాలన్నీ నేరుగా అర్హత కొలమానంగా ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి మాకు కూడాను ఏ రకమైన దిశానిర్దేశం చేయకుండా అందరికీ పేదరికం పోవాలి, గ్రామ స్వరాజ్యం రావాలి, అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలి, పెద్దల తాలూకా ప్రతి ఒక్క స్ఫూర్తిని ఆయన పొంది నేను వాళ్ళకంటే బెటర్ సర్వీస్ చేయాలన్న తపనతో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కంటే మిన్నగా నేను 2 కాదు 4 సాయం చేస్తానని ఎవరు ఊహించిన విధంగా పథకాలన్నీ రూపకల్పన చేసి ఈరోజు ముందుకు వెళ్తుంటే ఆయన ఢీ కొట్టడానికి ఇంతమంది అవసరమా? అంటే అక్కడే వాళ్ళ తాలూకా నైజము, స్వార్థము, అడ్డదారిన అందలమెక్కాలన్న తాపత్రయం తప్ప ప్రజలకి మేము ఇది చేస్తామని ఏం చెప్పగలిగారు? ప్రజలకి ఇది చేసామని ఏం చెప్పారు? అతను ఎప్పుడైతే చెప్పగలిగాడా? చేసి చూపించగలిగాడా? చేద్దాం అనుకున్నాను, చూద్దాం అనుకున్నాను అని తప్పించుకున్న అనుభవ రాహిత్యంతో అనుభవం ఉండి అనుభవంలో ఉండే తెలివితేటలు, అధిక తెలివితేటలు అయ్యా అతను చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళందరూ వస్తే మాకేమండి? మేము కాన్ఫిడెంట్గా మేము ప్రజలకి ఏది చేసామో అదే చేస్తున్నాము, ఏది చెప్పామో అది చేస్తున్నాము, ప్రజల మధ్య నిత్యం ఉంటున్నాము. గడప గడపకి మన ప్రభుత్వం అనేది చాలా చాలా చరిత్ర. అంత మంచి పథకం అనొచ్చు, పద్ధతి అనొచ్చు. దాని ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు మాకు ఆశీర్వదించినప్పుడు అవి ఇంతంతా కాదు, మాకు శక్తినిస్తున్నాయి. మరింత సమర్థవంతంగా పనిచేయాలనుకుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మాకుండే బాధలు, ఈ ప్రాంతంలో నుండే ఎన్నో ఏళ్ల బట్టి వెనకబడిన ప్రాంతానికి అభివృద్ధి చేయాలన్న తపంతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మా వెంట ఉన్నారు. ప్రజలందరూ మా కార్యకర్తలు అందరం కూడా ఐకమత్యంతో ఉన్నాం. తప్పకుండా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మేము మా ప్రాంతం అభివృద్ధి కోసం నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ కళావతి గారు కాకుండా పాముల సృజన ఇంతకుముందు గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేసినటువంటి పాముల పుష్పశ్రీవాణి గారి సోదరి కూడా ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వార్తలు అంటే ఒకటండి, ఒక ఎస్టీ నియోజకవర్గం అవ్వచ్చు, బీసీ నియోజకవర్గం ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా మనము భయపడాలని ఇంకోలాగాని భయపడాల్సిన పని లేదు. నేను పనిచేశాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిదీ పనిచేయడము, ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయడానికి మేము మా కుటుంబం ఉంది, నేనున్నాను, నేను నిరూపించుకునే స్థితిలో ఈరోజు క్లీన్ స్వీప్తో ఉంచాము. ఈ నియోజకవర్గం 4 మండలాలకి శక్తివంచన లేకుండా పార్టీతో పాటు ప్రభుత్వం ఉంటే కాదు, పార్టీలో కూడా మా తాలూకా పార్టీ తరపున 99% సర్పంచులు ఎన్నుకున్నాం. 37 ఏకగ్రీవాలు చేసాము. ఈ ఉత్తరాంధ్రలో నేనే ఫస్ట్ ఇక్కడ చేయించాం అందరి సహకారంతో. ఈరోజు 2 మండలాలు క్లీన్ స్వీప్తో ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచులు అయ్యారు, ఎంపీ జడ్పీటీసీలు అయ్యారు. 17 మంది వార్డు కౌన్సిలర్లు గెలిచారు 20కి. ఈరోజు ఇక్కడ 98% ఉండేటప్పుడు మరి నా కష్టాన్ని చూసి నాకు మరలా టికెట్ నాకు ఇస్తారనేసి ప్రతి ఒక్కరూ నా ద్వారా ఇక్కడ సర్వీసు కావాలి, కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు టికెట్ ఆశించే వాళ్ళు ఏ పార్టీలోనైనా 4 నుంచి 10 మంది ఉండొచ్చు.
దానికి మనమేమి అనుకోవాల్సిన పని లేదు, వాళ్ళ గురించి చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఈసారి ఎలాగైనా విశ్వేశ్వరాయ కళావతి గారిని ఓడిద్దామని చెప్పి తెలుగుదేశం నుంచి 4-5 టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మీకు లాభమా నష్టమా? వాళ్ళ టిక్కెట్ల గురించి మాకు అవసరం లేదండి. 2 సార్లు నిరూపించుకుని నిలబడిన దాన్ని ఈరోజు మరింత సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలని కానీ వారి తాలూకా ఆలోచనలు కానీ ఈరోజు ఒడిసిపెట్టి ప్రజలందరం కూడా గెలిచున్నాం. ఇక్కడ గెలిచున్నాం. 2019 తర్వాత మా ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాతే సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, పార్టీకి పట్టం కట్టే విధంగా ఇక్కడ నిలబడి ఉన్నాం. అందరం నిలబడిన తర్వాత వాళ్ళు 4 పోటీ చేసిన, 5 పోటీ చేసినా మాకు సాటి కాదు, వాళ్ళ పోటీ కాదు. వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు అసలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పడమో, నా తాలూకు అవినీతి గురించి చెప్పిన ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారట ప్రజలు. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. మీరు పవన్ కళ్యాణ్కి టికెట్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఓటేస్తారా? పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడుకి మేము ఓటేస్తే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎక్కువ వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ పరిస్థితి ఏంటనని సామాన్యమైన ఇంటీరియల్స్ గిరిజనుల గ్రామాలు కూడా నిలదీసి అడుగుతున్నాయండి. కాంటబట్ట తప్పని పరిస్థితుల్లో వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోమనండి. మా గురించి, నా నిబద్ధత గురించి ప్రజలు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు గెలిపోవటముల గురించి గెలిచిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో. మీ ఎమ్మెల్సీ గారు విప్ అయినటువంటి పాలవలస విక్రాంత్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు మీ మీద ఉంటూనే ఉంటుందట కదా? మా మీద ఏంటి, మేము పార్టీలో ఒకే దగ్గర ఉన్నాము, అక్క తమ్ముళ్ళ ఉన్నాము. ఆయన అక్కడ పాలవలస రాజశేఖరం గారి తాలూకా పార్టీకి ఇక్కడ అందరం వచ్చి అతని తాలూకా అనుభవంతో ఆయనకి ఉండే రాజశేఖర గారి కుటుంబంకి ఉండే అనుబంధం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెంట వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి ఒకేసారి పార్టీలో ఉండడం వలన అందరం కూడా ఒక కుటుంబంలాగా ఆయన తాలూకా పెద్ద అనుభవంతో దగ్గర మేము శిష్యరికం చేస్తూ నేను కానీ విక్రాంత్ కానీ ఇతర నాయకులు కానీ అతని తాలూకా విషయాలను, అనుభవాలను తెలుసుకొని మేము పార్టీని నడిపించలో వాళ్ళకి అదే బాధ్యత ఉంది, మాకు అదే బాధ్యత ఉంది. శ్రమ ఉంది, కష్టం ఉంది, అన్నిటి కూడా ఒక కుటుంబ సభ్యుల్లో మేము వెళ్తున్నాం. వాళ్ళు నాకు, మా నాన్నగారు మా కుటుంబం తర్వాత వాళ్ళు కూడా నన్ను వాళ్ళ సొంత ఆడపిల్లలాగా భావించి నా కూతురు అనుకుని దీవించి ఈరోజు అక్క తమ్ముడే ఇద్దరు కూడా మంచి రాజకీయాలు చేయండి అని ముందుకు పంపించినప్పుడు ఇద్దరం కూడా ఈరోజు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఇచ్చినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము అనేది చాలా తప్పు. నేను వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళు పట్టించుకోలేదని అనుకోవడము చాలా తప్పు. మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో వెళ్తున్నాం అనేది ప్రతి చోట మేము చెప్తున్నాము. అది యథార్థము, అది నిజం. అవన్నీ కూడా చాలా తప్పుగా వాళ్ళు కూడా పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ తాతల నుంచి వాళ్ళు ఎలాగ ఉన్నారో మేము పక్క ఊర్లో నుండే మేము అంతే విధంగా ఉండబట్టి నన్ను అంతే గౌరవంగా చూస్తారు, ఒక ఆడపిల్ల చూస్తారు. రాజకీయంగా కూడా గౌరవిస్తారు, అది స్వతంత్రంగా వెళ్ళమనిస్తారు. వాళ్ళు ఎవరైనా డిపెండెంట్ అనో లేకపోతే వాళ్ళ మీద శాసించడం అనేది తగదు. ఇప్పుడు నేను ఒక అన్నదమ్ముడు ఉన్నాడు, నా సొంత అన్నదమ్ముడు ఉంటే నా తమ్ముడు సలహాలు సూచనలతో వెళ్ళనా, నా తండ్రి నా దగ్గర ఉంటే నేను నా తండ్రితో నేను వెళ్ళనా. ఆడపిల్లనంత మాత్రం ఇండిపెండెంట్గా వెళ్ళాలని కాదు, ప్రతి ఒక్కరి తాలూకా సలహా సూచనలతో ఈరోజు నాకు ఈ ప్రాంతం అంతా నన్ను అక్క అని పిలుస్తారు, నా సొంత తమ్ముళ్ళలా చూస్తారు, నా సొంత కొడుకుల్లా చూస్తారు, నన్ను చూస్తారు. అంటే వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకి మేము ఆతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఆ అభిమానంతో పనిచేస్తాము. కానీ ఒకరి మీద ఒకరు చలాయించడం కానీ ఏది ఉండదు. అదంతా సరే ఒక కోణంతో కొంతమంది అనుభవ రాహిత్యం కాదు, వాళ్ళ దురాశ, ఒక రకమైన రాజకీయ పరిణితి లేని వాళ్ళు, ఒక పెద్ద కుటుంబాలు, ఒక కుటుంబంలో నుండి వ్యవస్థని గౌరవించడము వాళ్ళ దగ్గర అర్థం చేసుకోలేని వారే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఒక 99% మంచిగా ఉండి 1% మనుషులు ఇలాంటి వాళ్ళు ప్రచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు మాకు ఉంటాయి. కానీ అవి ఏమీ కాదని అనేది ప్రతి ఒక్కరికి తెలిసి, రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. అందుకని దాన్ని ఇప్పుడు కూడా అతిగా ఆలోచించకూడదనేది నేను అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.